పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత ప్రచార పర్వం ఇవాళ సాయంత్రం 5 గంటలతో ముగియబోతుంది. ఈ నెల 29న పశ్చిమ బెంగాల్లో రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో కోల్కతాతో పాటు పరిసర ప్రాంతాల్లోని 142 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కోల్కతా నార్త్ 24 పరగణాలు, అలాగే సౌత్ 24 పరగణాలు, హౌరా, హుగ్లీ వంటి కీలక జిల్లాల్లో ఈ విడతలో ఓటింగ్ జరగబోతుంది. తుది విడతలో బెంగాల్లో 2 కీలక అభ్యర్థులు బీజేపీ, టీఎంసీ తరపున పోటీ చేస్తూ ఉన్నారు. సీఎం మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్ నుంచి పోటీ చేస్తూ ఉండగా ఆమెపై బీజేపీ తరపున సువేందు అధికారి ఇక్కడే పోటీ పడుతున్నారు. దీంతో ఈ స్థానంపై అందరి దృష్టి నెలకొంది. ప్రచారానికి కొన్ని గంటలు మాత్రమే ఉండడంతో ప్రధాని మోదీ, మరోవైపు సీఎం మమతా బెనర్జీ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు విభిన్న ప్రయత్నాలు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. టీఎంసీ పాలనలో బెంగాల్ మహిళలకు రక్షణ లేదన్నారు ప్రధాని. హుగ్లీ ప్రాంతంలో పాల్గొన్న మోదీ దీదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మమతా పాలనకు ఇక ముగింపు తప్పదన్నారు. మే 4న బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, బీజేపీ అధికారంలోకి రాగానే చొరబాటుదారులను ఏరివేస్తామని హామీ ఇచ్చారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్నామన్న మోదీ మహిళా సాధికారతే లక్ష్యంగా బీజేపీ పాలన అందిస్తుందన్నారు. టీఎంసీపై బెంగాల్ ప్రజలకు నమ్మకం పోయిందన్నారు ప్రధాని. మొదటి దశలో నమోదైన 93% ఓటింగ్ టీఎంసీ అహంకారాన్ని ముక్కలు చేసిందంటూ మండిపడ్డారు. ఇక మరోవైపు సీఎం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరుకుంది. బెంగాల్లో మరోసారి అధికారం దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రెండో దశ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఓటర్లను ఆకర్షించేందుకు టీఎంసీ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. భవానీపూర్లో పాదయాత్ర నిర్వహించారు దీదీ. మమతా పాదయాత్రలో కార్యకర్తలు, అభిమానులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిపక్షాలను ఎండగడుతూనే టీఎంసీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మొదటి విడత పోలింగ్ లో ఇప్పటికే ఏప్రిల్ 23న 152 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 29న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగబోతుంది. ఇక ఇవాళ్టితో ప్రచారం ముగియనుండడంతో అభ్యర్థులు ఇక ఇంటింటి ప్రచారంపై దృష్టి సారించారు. ఈసారి బెంగాల్లో టీఎంసీ తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందా లేక బీజేపీ పాగా వేస్తుందా అనేది మే 4వ తేదీన తేలబోతుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందే బహిరంగ సభలు, రోడ్ షోలపై నిషేధం ఉంటుంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ మైకుల శబ్దం ఆగిపోనుంది. అయితే అభ్యర్థులు కేవలం ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించుకోవచ్చు. ఇవాళ సాయంత్రం నుంచి పోలింగ్ ముగిసే వరకు 142 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మద్యం విక్రయాల నిషేధం అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.